హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండసాని వ్లాగ్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వీడియో నున్న గ్రామంలో ఉన్న ఒరిజినల్ ఆర్గానిక్ గ్రామీణ స్టోర్స్ ఆరోగ్యకర ఉత్పత్తుల అంగడి ఇది. దీని అడ్రస్ వచ్చి చిన్న రావి సిటీ సెంటర్ నున్న విలేజ్లో ఉంటుంది. మనం తినే ఆహారమే మనకి ఔషధం కావాలి, కానీ ఔషధాలే మనకు ఆహారం కాకూడదన్న ఉద్దేశంతో విష రసాయనాలు, క్రిమిసంహారక మందులు ఉపయోగించని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఒక లైకో కామెంటో చేయండి. ఈ గ్రామీణ స్టోర్స్ నందు చెక్కగానుగ నూనెలు, చిరుధాన్యాలు, దేశవాళీ బియ్యం, నాటుపప్పు ధాన్యాలు, ఆవు నెయ్యి, గిరిజన తేనె, హస్తకళ ఉత్పత్తులు, కొయ్య బొమ్మలు, ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వీళ్ళ స్టోర్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఆ ఓనర్ గారి మాటల్లోనే మనము విందాం. ఇప్పుడు నా పేరు రవి గొంతక. ఇది గ్రామీణ స్టోర్, ఆర్గానిక్ స్టోర్స్. ఇది నున్నలో ఉంది. విజయవాడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మా దగ్గర వచ్చేసి మిల్లెట్స్, గానుగ నూనెలు, తర్వాత ఆర్గానిక్గా తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్, హనీ, తర్వాత మిల్లెట్స్తో వేరే ఇంకా ఇది వచ్చేసి బ్రౌన్ షుగరు, నెక్స్ట్ ప్యూర్ బెల్లం, ఇలాంటివన్నీ ఉంటాయి. మేము ఈ స్టోర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్గా తయారు చేసిన హోమ్ మేడ్ ఫుడ్. ఇవన్నీ వచ్చేసి కొర్ర చెక్కలు, నెక్స్ట్ వచ్చేసి నువ్వులతో చేసిన లడ్డూలు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా బయట మీకు స్వీట్ షాప్లో దొరికేలాంటివి కాకుండా హోమ్ మేడ్ ఫుడ్ ప్లస్ హెల్దీ అనమాట. పిల్లలకు కానీ ఎవరికైనా కానీ. ఇది జొన్న లడ్డూలు, నెక్స్ట్ వచ్చేసి ఇలా సున్నుండలు, రాగి లడ్డు, ఇవన్నీ కూడా మాకు ఎఫ్పిఓస్ అంటే ఫార్మ్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ వాళ్ళు తయారు చేసి పంపుతారు. నెక్స్ట్ వచ్చేసి అరిక మురుకులు, ఆయిల్ కూడా దీన్ని ప్రిపేర్ చేయడానికి వాడే ఆయిల్ కూడా గానుగ నూనె అనమాట, మామూలు రిఫైన్డ్ ఆయిల్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి గానుగ నూనెలు కోల్డ్ ప్రెస్డ్. మేము ఎక్కువ టింబక్టు ఆర్గానిక్స్ అని అనంతపురం నుంచి తెప్పిస్తాము. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మా దగ్గర వచ్చేసి వేరుశెనగ, నువ్వుల నూనె, నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవరు, ఇవన్నీ టింబక్టు ఆర్గానిక్స్, సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దగ్గర గోదర్బార్ వాళ్ళ పూజా సామాగ్రి అన్నీ ఉంటాయి. బేసిక్గా వీళ్ళ అగరబత్తి స్పెషల్ ఏంటంటే బొగ్గు కలపకుండా తయారు చేస్తారు. అది మనం పిల్లలు పిలిచినా హెల్దీ అనమాట. ఎక్కువ బొగ్గు కూడా వస్తుంది అగరబత్తిలో. ఇది న్యాచురల్. నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర హనీ కూడా గిరిజన హనీ ఉంటుంది, గిరిజన హనీ. నెక్స్ట్ వచ్చేసి టింబక్టు వాళ్ళది చిట్టి కలిపేనే అంటారు అనమాట. ఇది కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకి మాటలు రాని వాళ్ళకి కూడా దీన్ని ఎక్కువ నాటిస్తూ ఉంటారు. గిరిజనదండి, ఇది గిరిజన హనీ. నెక్స్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ ఉంటుంది, సైంధవ లవణం అంటారు. ఇది ఏమో క్రిస్టల్స్, దీంట్లో గ్రాన్యువల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి. మనం మిల్లెట్స్ ఓన్లీ టింబక్టు ఆర్గానిక్స్ అని అనంతపురం నుంచి తెప్పిస్తాము. వీటిలో వచ్చేసి కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామలు, ఓదలు, ఇట్లాగా 5 రకాలు ఉంటాయి మేజర్గా. 5 రకాలతో పాటు రైస్ అయి కోరుకొండ అని ఎక్కువ మనం ఊటీ వెళ్ళి, ఇదంతా గ్రీన్ టీ అండి. కోరుకొండ అని ఎక్కువ ఊటీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ బాగా ఫేమస్ అనమాట. ఆర్గానిక్ ఫార్మ్స్ ఇవి, అక్కడ తయారు చేసే గ్రీన్ టీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోనే మిల్లెట్స్లోనే పొంగల్ మిక్స్ అని, కట్టి పొంగల్ అని రకరకాల వెరైటీస్ ఉంటాయి. రెడీ టు కుక్ అనమాట. మిల్లెట్స్తో మనం ఏదన్నా వెరైటీస్, ఉప్మా ఇలాంటివి చేసుకోవాలి, పొంగల్ చేసుకోవాలంటే వీటిని యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి, అంతేనండి. కమ్మేరు ఉంటుంది. ఇది వచ్చేసి OH బ్రాండ్ ప్యూర్ బ్రౌన్ షుగర్ అనమాట. బాగుంటుంది. ఈ షుగర్ ఒరిజినల్ కాదా అని తెలియాలంటే మీరు కొంచెం వాటర్లో వేసినప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి, అది కలర్ యాడ్ చేసినట్టు అనమాట. మీరు దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది షుగర్ కూడా. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పినట్టు మిల్లెట్స్ మొత్తం మన దగ్గర ఉంటాయి. ఇవి వచ్చేసి సామలు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఓదలు, తర్వాత ఇది అరికలు. నెక్స్ట్ వచ్చి ఇవి కొర్రలు అన్నమాట. మిల్లెట్స్తో మల్టీ మిల్లెట్, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ. కొంతమంది డైరెక్ట్గా ఓన్లీ మిల్లెట్స్ తినలేని వాళ్ళకి, రైస్గా తినలేని వాళ్ళకి ఇలా టిఫిన్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి రాగి ఇడ్లీ రవ్వ.
ఇడ్లీ వేసుకోవటానికి. తర్వాత ఇది పచ్చజొన్న రవ్వ. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ అనమాట. దీంట్లో 5 రకాల గ్రెయిన్స్ కలుస్తాయి. అట్లాగే ఇది సిరిధాన్యాల ఉప్మా రవ్వ, అంటే దీంట్లో 5 రకాల మిల్లెట్స్తో చేస్తారు. ఇది ఉప్మా చేసుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే రెడీ టు కుక్ అంటే మీకు ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ మేము మైసూర్ నుండి తెప్పిస్తాము. శ్రీ అని న్యాచురల్ జాగరీ అనమాట. ఇది ప్యూర్గా ఆర్గానిక్గా పండించి ఎటువంటి కలర్స్ కలపకుండా తయారు చేసిన బెల్లం పొడి. మీకు అచ్చు బెల్లం కావాలంటే ఇది అచ్చు బెల్లం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఇలాగ కుందుల్లో కూడా వస్తుంది, ప్యూర్ జాగరీ. మార్కెట్లో దొరికేది ఏంటంటే ఎక్కువ పంచదార కలిపి వస్తుంది, ఇది ప్యూర్గా మీకు వస్తుంది అనమాట. వీటితో పాటు మన దగ్గర కారం ఉంటుంది, ప్యూర్ కారము, మసాలా కారం ఉంటుంది. ఇవన్నీ సత్తెనపల్లి నుంచి ఆర్గానిక్గా పండించిన ఫార్మర్స్ నుండి మనకు వచ్చే వాళ్ళే తయారు చేసి పంపుతారు. ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో పాటుగా మేము హ్యాండీక్రాఫ్ట్స్ కూడా సేల్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. మా బ్రాండ్ వచ్చేసి సింపుల్ డేస్, SIMPLEDAYS సింపుల్ డేస్. ఇవన్నీ న్యాచురల్ ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్. ఇది ఖాదీ వాళ్ళది కెమికల్ ఫ్రీ హెయిర్ డై అనమాట. మార్కెట్లో దొరికే వాటిలో ఎక్కువ కెమికల్స్ ఉంటుంది హెయిర్ డైలో. దీంట్లో 99% కెమికల్ ఫ్రీ. చాలా బాగుంటుంది అనమాట. డై పడని వాళ్ళకి, అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర హెర్బల్ సోప్స్ ఉంటాయి. ఇవన్నీ GCC వాళ్ళ షాంపులు. ఇది కూడా గిరిజన కోఆపరేటివ్ సొసైటీ. ఆ తర్వాత ఇలా న్యాచురల్గా ఇవన్నీ ఏంటంటే స్క్రబ్బర్స్ అంటారు. స్క్రబ్బర్స్ వట్టివేరుతో చేసిన స్క్రబ్బర్స్. ఇవన్నీ వచ్చేసి వెదురుతో చేసిన టూత్ బ్రష్లు అనమాట. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. మనం యూజ్ చేసిన తర్వాత వీటిని భూమిలో పడేస్తే, మామూలు బ్రష్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే ప్రైస్ సేమ్, ఇది 30 రూపీస్. మామూలు ప్లాస్టిక్ బ్రష్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది భూమిలో పడేసిన తర్వాత 50-60 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది వాడి యూజ్ చేసిన తర్వాత. అదే ఈ బ్రష్ అనుకోండి, మీకు 20-30 రోజుల్లోనే భూమిలోకి స్టార్ట్ అయిపోతుంది అనమాట, కంపోస్ట్ అవ్వడం. మా దగ్గర స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రెడిషనల్గా న్యాచురల్గా చేసినవి అనమాట. పిల్లలకి కుర్కురేలు, లేసులు ఇలాంటివి ఇవ్వటం కన్నా ఇలాగ న్యాచురల్ ఫుడ్ అలవాటు చేస్తే ఇది హెల్త్ ఉంటుంది. మిస్టర్ జుగ్గాడ్ అని ఒక చిల్డ్రన్ బుక్ నేను రాయటం జరిగింది లాస్ట్ ఇయర్, 1 year బ్యాక్. ఇది వచ్చేసి ఇల్లుస్ట్రేటెడ్ స్టోరీ అనమాట, ఒక సింగిల్ స్టోరీ. దీనికి ఇల్లుస్ట్రేషన్స్ వచ్చి చారి గారని ఆంధ్రజ్యోతిలో చేస్తారు, ఆయన చేశారు. జుగాడ్ అంటే ఒక ఫ్రూగల్ టెక్నాలజీ అనమాట. ఒక రూరల్ కిడ్, స్కూల్ గోయింగ్ కిడ్ ఎలాగా ఈ ఇన్నోవేషన్ని ఎలా యూజ్ చేసుకున్నాడు తన తెలివితేటల ద్వారా, అతనికి స్కూల్లో ఎదురైన ఒక ప్రాబ్లమ్ని తను ఎలా సాల్వ్ చేశాడు అనేది ఒక ఫ్రూగల్ లైఫ్ స్టైల్ని ఇన్నోవేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ లైఫ్ అంటే ఏంటి, ఎకో ఫ్రెండ్లీ లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి అనే దాని గురించి దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఈ బుక్ వచ్చేసి మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది.